ఏమని అంటేనేమో అన్నమని అంటారు. అసలు చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చిన కాడికెళ్ళి మన రాష్ట్రంలో ఎవరు బాగుపడ్డారు వల్ల ఆహా ఎవరు సంతోషంగా ఉన్నారు మీరే చెప్పురి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని రేవంత్ సార్ ఇదివరకే అనే కదా. గట్ల అనుడేందో కానీ పేర్లు మార్చుడు ముద్రలు మార్చుడో ఏమేమో నడుస్తున్నాయి కదా. ఇక ఇప్పుడో బడి పోరగాండ్ల మీద పడ్డారని అనిపిస్తుంది. గురుకులాలు గోవింద గోవింద అయ్యేటట్టు అని భయపడుతురు. మరి నిజమేనా? అరుచుకుందాం రారే. మన తెలంగాణలో ఉన్న రెసిడెన్షియల్ బల్ల మీద మన సీఎం రేవంత్ సార్ ఏమన్నాడో జరయ్యని పుణ్యం కట్టుకోరల్లా. ఒక స్టడీ రిపోర్ట్ నేను నిన్నమన్న చూసిన, ఇంకా దాన్ని లోతుగా విశ్లేషించేది ఉన్నది. కానీ ఇంతమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నీ వేదిక మీద నేను పంచుకోవాలని అనుకుంటున్నా. ఈ మధ్యకాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక రకంగా విద్యను పెంచడానికి పనికొచ్చినా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లల్ని చిన్న వయసులోనే పాఠశాల ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్యలో ఉన్న కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల వాళ్ళ పేదరికం వల్ల అమ్మ ఒడిలో ఉండి సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది. పైన అంటే ఏందన్నట్టులా ఈ నడుమ పెట్టిన గురుకులంలా బళ్ళు మంచిగానే ఉన్నాయి గాని కాకపోతే అమ్మ నాయనలకు పిల్లలను దూరం చేసినట్టు అవుతుంది. ఈ గురుకులాల మీద ఆలోచన చేసే పని పెట్టుకున్నా అంటుండు. అంటే కుంపదీసి వీటిని ఎత్తిత్తడా ఏంది? అగో గట్లనే అనుకుంటారు జనాలు. ఎందుకంటే తెలంగాణలో గురుకులాలంటేనే మన కేసీఆర్ సారి అదికస్తాడు. ఎన్నో గురుకులం బళ్ళు పెట్టించి గరీబ్ వాళ్ళకు ఫ్రీగా మంచి చదువులు చెప్పించిండు. ఇక రేవంత్ సార్ ఇట్లా మాట్లాడినాక ఈ బళ్ళు ఉంటాయా పోతాయా కొందరికి అనుమానాలు వస్తున్నాయట. కాదోల్లా ఏమన్నంటే కోపం గాని 10వ తరగతి 11వ తరగతి 12వ తరగతులలో కూడా ఈ గురుకులాలలో చదివిన పిల్లగాండ్లే ఫస్ట్ క్లాస్ వచ్చి మస్తు ర్యాంకులు తెచ్చుకున్నారు. లోకమంతా చూసింది. మరి రేవంత్ సార్ ఏంది గిట్లా మాట్లాడుతుండు? అసలు సార్ మనసులో ఏమున్నది కావచ్చు తలకాయ పట్టుకుంటారు. ఈ గురుకులం స్కూళ్ళ మీద సారు ముచ్చట గట్లుంటే గురుకులం టీచర్ అభ్యర్థుల బాధ చూడురి. అగు పాపం మోకాల మీద నిల్చొని రేవంత్ సార్కు బాధ చెప్పుకునేందుకు ఆయన ఇంటి ముంగట్నే ఇట్లా తండ్లాడుతుర్రు. ఉద్యోగాలు ఇచ్చే కాడ గురుకులం బోర్డు ఆఫీసర్లు చేసిన కథకు మేమందరం బలైనం. పరీక్ష మంచిగా రాసినా నౌకర్లు ఇయ్యలేదు. న్యాయం చేయాలని మోకాల మీద కూర్చొని నిరసన చేసిరు. అంటే మీకు న్యాయం చేయాలి కదండి. మొత్తానికి అంతిమంగా మీకు తప్పు జరిగింది, తప్పుడు మాకు న్యాయం చేయాలి. తప్పిదం గురుకుల బోర్డు వాళ్ళ తప్పిదం వల్ల ఫాలో అవ్వలేదు. కామన్ పేపర్స్ పెట్టి డిసైడింగ్ ఆర్డర్ ఇవ్వకుండా మాకు అన్యాయం చేశారు. కాబట్టి మేము న్యాయం కోసం రోడ్లు ఎక్కవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు మాకు నెలకొన్నది. దయచేసి సీఎం గారు మమ్మల్ని పట్టించుకొని మాకు న్యాయం చేయాలని. కాదుల్లా అసలు ఈ 6 నెలల సంది రోడ్డెక్కరోలు ఎవరుళ్ళు మన కాడ మీరే చెప్పురి. రైతులు రోడ్ల మీద కచ్చిరు, మంచినీళ్లు రాక మన ఆడపడుచులు రోడ్లెక్కిరు, నౌకర్ల కోసం యోగిట్ల నిరుద్యోగులు బాధలు పడ్డరు, జీతాల కోసం నర్సులు రోడ్ల మీద కచ్చిరు. గిద ప్రజాపాలన అంటే గిట్ల గోసపుచ్చుకున్నాడు ఏందని ఇగో వీళ్ళు గరమైతురుల్లా.